ఫుట్బాల్ వరల్డ్ కప్ లో భాగంగా నిన్న 4 మ్యాచ్లు జరిగాయి. వాటిలో 4 మ్యాచ్లు కూడా డ్రాగా ముగిశాయి. ఈ సీజన్ లో ఒకే రోజు జరిగిన అన్ని మ్యాచ్లు డ్రాగా ముగియడం ఇదే మొదటిసారి. మొదటి మ్యాచ్ ఇరాన్ న్యూజిలాండ్ దేశాల మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. రెండు దేశాలు ఇరువైపులా 2-2 గోల్స్ వేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్ నుంచి ఎలిజా జస్ట్ ఒక్కడే 2 గోల్స్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు దక్కలేదు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఇరాన్ తరపున రమీన్ రెజాయిన్ మహ్మద్ మొహబీ గోల్ వేయడంతో స్కోర్లు సమమయ్యాయి. ఇక రెండో మ్యాచ్ లో బెల్జియం ఈజిప్ట్ దేశాల మధ్య జరిగింది. ఇరు దేశాలు చెరొక గోల్ మాత్రమే వేయడంతో అది కూడా డ్రాగా ముగిసింది. ఈజిప్ట్ తరపున ఇమామ్ ఔషార్ మొదట గోల్ వేశారు. ఆ తర్వాత బెల్జియం ఆటగాడు రొమెలు లుకాకు సమీకరణ గోల్ కొట్టి మ్యాచ్ ను డ్రాగా ముగించాడు. ఆ తర్వాత మూడో మ్యాచ్ స్పెయిన్ కేప్ వర్డ్ దేశాల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో రెండు దేశాలు ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాయి. స్పెయిన్ ఆటగాళ్లు ఎక్కువగా దాడులు చేసి కేప్ ఆటగాళ్లను దాటి గోల్ వేసేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కేప్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడడంతో స్పెయిన్ ఆటగాళ్లు గోల్ కొట్టలేకపోయారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రపంచ కప్ లో ఒక్క గోల్ కూడా కొట్టకుండా డ్రాగా ముగిసిన మ్యాచ్లు చాలా. వాటిలో ఈ మ్యాచ్ కూడా ఒకటి కావడంతో అందరూ ఆసక్తిగా చూశారు. ఇక నాలుగో మ్యాచ్ సౌదీ అరేబియా ఉరుగ్వే దేశాల మధ్య జరిగింది. ఇరు జట్లు చెరకు గోల్ కొట్టడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ముందుగా సౌదీ ఆటగాళ్లు చాకచక్యంగా ఆడి మొదట గోల్ కొట్టారు. ఆ తర్వాత ఉరుగ్వే ఆటగాళ్లు పుంజుకొని గోల్ కొట్టడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో ఈ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది.